గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. వక్రరా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 20 సర్గలు పూర్తి చేసి 21వ సర్గలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. కృమిభిర్భక్షమాణాంశ సారమేయైశ్చ దారుణై శ్రోత్రాయాసకారో వాచో వదతశ్చ భయావహ. రావణాసురుడు యమలోకంలో ఏం చూస్తున్నాడు? కొందరు ప్రాణులని పురుగులు, భయంకరమైన కుక్కలు తినివేస్తున్నాయి. కొందరు చెవులకు భయంకరమైన మాటలు వినపడుతున్నాయి. సంతార్యమాణాన్ వైతరణీం బహుశః శోణితోదకాం వాలుకాసు చ తప్తాసు తప్యమానాన్ ముహుర్ముహు. కొందరిని రక్తం అనే నీరు గల వైతరణి నదిని దాటిస్తూ ఉన్నారు. మరికొందరిని బాగా వేడి చేసిన ఇసుక మీద పడేసి మాటి మాటికి కాలుస్తూ ఉన్నారు. అసిపత్రవనే చైవ విద్యమానాన ధార్మికాన్ రౌరవే క్షారనద్యాంచక్షురధారాసు చైవ. ఇవన్నీ నరకాల్లో రకాలు. కొందరు పాపాత్ముల్ని అసిపత్రవనంలో నడిపించి వారి దేహాలు తెగిపోతున్నట్లుగా చేస్తున్నారు, తెగిపోయేటట్టుగా చేస్తున్నారు. అసిపత్రవనం అంటే ఆ పత్రాలు ఎట్లా ఉంటాయి? కత్తుల్లాగా ఉంటాయన్న. కత్తుల్లాంటి వృక్షాల మధ్య, వృక్షాల మీద నడిపిస్తున్నారు. ఆ తర్వాత కొందరిని రౌరవ నరకంలోని క్షార నదిలోను కత్తుల అగ్రభాగాన పడివేస్తున్నారు. పానీయం యాచమానా శాతృషాన్ క్షుతితానపి శవభూతాన్ కృషాన్ దీనాన్ వివర్ణాన్ ముక్తమూర్ధజాన్. అక్కడ ఆకలితో దప్పికతో బాధపడుతున్న కొందరు నీళ్లు అడుగుతూ ఉన్నారు. కొందరేమో కృషించి దీనులై రంగుమారి జుట్టు విరబోసుకొని శవాల్లాగా కనబడుతున్నారు. మల పంకధరాన్ దీనాన్ రూక్షాంశ పరిధావత దదర్శ రావణో మార్గే శతశోధ సహస్రశః. వాడు అక్కడ ఇంకా మలముతోటి పంకముతోటి నిండిన దేహాలు గల వారిని, దీనుల్ని, ఇటు అటు పరిగెత్తున్న వాళ్ళని, వందల కొలది వేల కొలది ప్రాణులను చూశాడు. కాంశిశ్చ గృహముక్షేషు గీతవాదిత్రణీశ్వరై ప్రమోదమాన నద్రాక్షీర ద్రావణ స్మృతైశ్వరై. కొందరు తాము చేసిన పుణ్యాలకి ఫలంగా ఉత్తమమైన గృహాల్లో సంగీత వాయిద్య ధ్వనులతో సంతోషిస్తున్నారు. వారిని కూడా రావణుడు చూశాడు. ఘోరసంగో ప్రదాతారో అన్నం చైవాన్నదాయన గృహాంశ గృహదాతారా స్వకర్మ ఫలమశ్రత. గోదానాలు చేసిన వాళ్ళు గోరసాన్ని, అన్నదానం చేసిన వాళ్ళు అన్నాన్ని, గృహదానం చేసిన వాళ్ళు గృహాల్ని, ఈ విధంగా పుణ్యాత్ములు తమ తమ పుణ్యఫలాలని అనుభవిస్తుండటం చూశాడు. సువర్ణమణిముక్తాభి ప్రమదాభిరలంకృతాన్ ధార్మికాన్ పరాంస్తత్ర దీప్యమానాన్ సతేజసా దదర్శ సహ మహాబాహో రావణో రాక్షసాధిప. ఆ రావణాసురుడు అక్కడ తమ తేజస్సుతో ప్రకాశిస్తున్న మరికొందరు ధార్మికులను కూడా చూశారు. వారు బంగారం, మణులు, ముత్యాలు అలంకరించుకొని స్త్రీలతో విహరిస్తూ ఉన్నారు. తతస్థాన్ భిజ్యమానాంశ కర్మభిర్ దుష్కృతై స్వకై రావణో మోచయామాస విక్రమేణ బలాద్బలి. ఆ తర్వాత తన పాపాలకు ఫలితంగా చీల్చివేయబడుతున్న ఆ పాపాత్ములని బలాత్కారంగా పరాక్రమం చేత విడిపించాడు. రావణాసురుడు వీడా శిక్ష వేసేది? యముని చంపడానికి వచ్చాడుగా, యముని జయించడానికి. కాబట్టి
వాళ్ళని విడిపిస్తున్నట్ట. భయంకరమైన బాధలు పొందుతున్న వాళ్ళని, వాళ్ళ పాపాలకు ఫలితంగా భయంకరమైన బాధలు పడుతున్న వాళ్ళని విడిపిస్తున్నట్ట. ప్రాణినోమోక్షాస్తేన దశ గ్రీవేణ రక్షసా సుఖమార్ పుర్ముహూర్తం తే యతర్కితం అచింతితం. రావణుని చేత విడిపింపబడిన ఆ ప్రాణులు క్షణకాలం పాటు తలవని విధంగా ఊహింపశక్యం కాకుండా వచ్చిన సుఖాన్ని పొందారు. ప్రేతేషు ముచ్యమానేషు రాక్షసేన మహీయస ప్రేత గోపా సుసంక్రుద్ధ రాక్షసేంద్రమభిద్రవం. ఆ బలిశాలి అయిన రావణుడు మరణించి యమలోకంలో ఉన్నవారిని విడిపిస్తూ ఉంటే ఆ ప్రేతాలకు కాపలుగా ఉన్నవాళ్ళు చాలా కోపంతో ఆ రావణుని మీదకి శీఘ్రంగా యుద్ధానికి వెళ్ళాడు. రేపు మనం 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం ఈ అధ్యాయాన్ని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.